మూర్ఖులారా, నేను మీకు ముందే హెచ్చరించాను గ్రామాన్ని ఖాళీ చేయమని చెప్పి. వెంటనే ఖాళీ చేసేయండి. అయినా మీరు చెప్పిన మాట వినలేదు. ఇక మీరు వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అయినా సరే మీరు చెప్పిన మాట వినకపోతే ఈ సర్పరాజు మిమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి కొంచెం కూడా ఆలోచించాడు. పారిపోండి, అందరినీ హెచ్చరిస్తున్నాను, వెళ్ళిపోండి. ఎగిరే రూపం కలిగిన సర్పరాజు. ఇతని గురించి నేను చాలా విని ఉన్నాను. ఇతను ప్రాణాలతోనే ఉన్నాడన్న విషయం నాకు తెలియదు. గురుగారు, నేను దురదృష్టుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. ఇప్పుడే నేను తనని దాడి చేయడానికి వెళ్తాను. మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. అవును గురుగారు, మేము తయారుగా ఉన్నాం. లేదు విద్యార్థులారా, సర్పరాజు చాలా అద్భుతమైన వాడు. మనం అతన్ని అంతం చేయకూడదు. ఇప్పుడు ఎటువంటి సందర్భంలోనూ మనం మన ప్రజలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. మనం ఆ సర్పరాజుతో కలిసి మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. గురుదేవా, మనం ఈ రోజు రాత్రిలోపు ఆ సర్పరాజుని పట్టుకున్న తర్వాత నది దగ్గర వదిలేసామంటే అవి వేరే దారి చూసుకుని వెళ్ళిపోతాయి కదా. వాళ్ళందరూ నిద్రపోయారు. ఇదే సరైన సమయం. ధృతరాష్ట్ర కుమారా, హస్తినాపురం యువరాజా, రండి. మీరు యువరాజు. ఇలాంటి ధైర్యమైన పనులు మీరే చేయగలుగుతారు. చెప్పు, ఏం చేయాలో? నేను మూలికల లేహ్యంతో తయారు చేసిన ఈ వస్త్రాన్ని ధరించి సర్పరాజు దగ్గరికి మీరు వెళ్ళాలి. మిమ్మల్ని తినేసి అది మూర్చిపోతుంది. ఆ తర్వాత మేము మిమ్మల్ని బయటికి లాగుతాం. నేను నువ్వు అనుకున్నట్టు మూర్ఖుడినే కాదు. తెలిసి తెలిసి నేను తన బజ్జులోకి వెళ్తానా? నేను వెళ్తాను. నాకు నకుల్ మీద పూర్తి నమ్మకం ఉంది. చెప్పు నకులా, ఏం చేయాలి? భీముడు తన పూర్తి బలాన్ని ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. త్వరగా లాగండి, త్వరగా లాగండి. అది నా సగం దేహాన్ని లాక్కుంది. ఈ మూలికల వస్త్రాన్ని సర్పరాజు కావాలనే ఆయన ఆ వస్త్రాన్ని ధరించున్నారు. అందుకనే సర్పరాజు ఆయనకి కట్టుబడి ఉన్నది. ఇక పైన ఈ సర్పం తను ఏ దిశలో కావాలంటే ఆ దిశలో వెళ్ళొచ్చు. వెంటనే తను వెళ్ళొచ్చు.
బాలకులారా, మీకేమనిపించింది? ఒక సర్పాన్ని తీసుకెళ్తే మీ పని అయిపోతుంది అనుకున్నారా? అలా జరగదు. నా దగ్గర 2 సర్పరాజులున్నారు. 2. నా సర్పరాజుని మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి, లేకపోతే అందరినీ ఈ సర్పరాజుకి ఆహారంగా మార్చేస్తాను. మేము అతన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించేశాము. జంతువులను బందీగా ఉంచడం చాలా పెద్ద నేరం. వాళ్ళని విడిచిపెట్టు. ఇది నా ప్రార్థన. లేదు లేదు, నా సర్పరాజును వదలలేవు. మర్యాదగా దాన్ని నాకు తిరిగిచ్చాయి, లేకపోతే అందరినీ అంతం చేసేస్తాను. నకుల, సర్పానికి ఎటువంటి అపాయం రాకూడదు. అది నీ వల్లే సాధ్యమవుతుంది. నేను దురదృష్టుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఈ సర్పాన్ని ఇక్కడే విడిచి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలని, లేదా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నా విద్యార్థులకు హాని చేయడం ముందు ఆపు. నకుల, మందు సిద్ధమైందా లేదా? సర్పం ఎక్కువ దాడి చేస్తూ ఉంది. ఇదేంటి, లడ్డూనా? రుచిగా ఉంటుందనుకుంటా. అయ్యో భీమన్న, ఈ లడ్డు నీ కోసం కాదు, సర్పాన్ని మూర్చి పడేసేందుకు. భీమన్నయ్య, నిద్రపోకు. ఈ పరిస్థితిలో నీ బలం ముఖ్యంగా కావాల్సింది. బయటికి వెళ్ళి సర్పాన్ని అడ్డుకో అన్నయ్య. అర్జునన్నయ్య, ఈ లడ్డూని సర్ప నోట్లోకి వేసేయండి. భీమన్నయ్య మన కట్టుబాటులోనే లేరు, తెలియకుండా ఈ లడ్డూని తినేశాడు. ద్రోణాచారి గారు, మీ శిష్యులకి చెప్పండి నా 2వ సర్పాన్ని తిరిగిమ్మని, లేకపోతే నా ఒక్క సైగతో దాన్ని నిన్ను ఆహారంగా మార్చేసుకుంటుంది. అభ్యంకర, ఈ మంచి జీవిని నువ్వు చెడుగా ఉపయోగించుకుంటున్నావు. దీన్ని విడుదల చేయి. నేను చెప్పేది మీకు అర్థం కాలేదు లాగుంది. సరే వెళ్ళు. సర్పమా, ఈ ప్రాణిని ఆహారంగా మార్చుకో. గురుదేవా! లేదు, మీరు నా సర్పాన్ని మూర్చపోయేలా చేశారు. లేదు.
సర్పం పూర్తిగా సురక్షితంగానే ఉంది. ఇంకొంతసేపట్లో తను బాగవుతుంది. నువ్వు నీ స్వార్థం కోసం సర్పాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నావు. ఈ సర్పాలను చూడు, ఇవి చాలా అద్భుతమైనవి. అవి ప్రకృతికి ప్రసాదించబడిన వరాలు. మనం వాటికి తగిన గౌరవాన్ని ఇచ్చి తీరాలి. గురుదేవా, మీరు సులువైన మాటలతో నాకు సరియేది తప్పేదన్న పాఠాన్ని నేర్పించారు. నేను చేసిన తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాను. నేను వెంటనే ఈ సర్పాల్ని విడిపిస్తాను, దీన్ని ప్రసాదిస్తాను. మనం రావడం కొంచెం ఆలస్యమైంది. సర్పం శ్వాస ఆగిపోయింది. నకుల, కంగారు పడకు. మనమందరం చేయాల్సిన ప్రయత్నం చేశాము. ఈ సర్పాన్ని ఒంటరిగా విడిచిపెట్టి ఆశ్రమానికి వెళ్లి తీరాలి. మైకం వీడిన తరువాత అది స్వతంత్రంగా తన ఇష్టానుసారం ఎక్కడికైనా వెళుతుంది. త్వరగా వెళ్ళి దాకోండి. నేను వాటిని చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచాను, కానీ మీరందరూ కలిసి నన్ను ఒక్క నిమిషంలో దాని నుంచి దూరం చేశారు. నేను వాటికి ఏదీ కాదన్నట్టు. ఒకరిని అంత త్వరగా మర్చిపోవడం చాలా తప్పు, ఎందుకంటే వాళ్ళకి అనుభూతి ఉంటుంది. వాటిని చూడు, అవి నీ నుంచి విడుదల కోరుకుంటున్నాయి. నువ్వు విడుదల చేయకపోతే అది మంచి పని కాదు. మొదటిసారి మీ కళ్ళల్లోంచి నాకు ప్రేమ కనిపిస్తోంది. వెళ్ళండి పిల్లలు, వెళ్ళండి. ఇవాల్టి నుంచి మీరు స్వతంత్రంగా ఉండొచ్చు. వెళ్ళండి. మొదటిసారి వాళ్లలో నా మీద ఉన్న ప్రేమను చూశాను, నా మీద స్నేహాన్ని చూశాను. నాకు చాలా బాగుండింది. మీకు ధన్యవాదాలు బాలకులారా. మీరు నాకు మంచి గుణపాఠం నేర్పించారు. ఇవాల్టి నుంచి ప్రతి జంతువుకి సేవలు చేస్తాను. ధన్యవాదాలు పిల్లలు.